మేమేదో మాట్లాడేసి వెళ్ళిపోతాం అని నువ్వు తీసుకెళ్ళినటువంటి వాళ్ళు ఎవరు? ఈరోజు ఆయన ఆ డూప్ షాట్ శ్రీధర్ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అలియాస్ డూప్ షాట్ శ్రీధర్ రెడ్డి. శ్రీధర్ రెడ్డికి ఏముంది? అడగపోయి ఆడు ఏం తెలుసు? శ్రీధర్ రెడ్డికి ఏం తెలిసిన మాట్లాడుతున్నాడు? నిద్రలేసినప్పటి నుంచి నీ డూప్ షాట్లు చిన్నప్పటి నుంచి చూసినటువంటి వాడిని. సోమిరెడ్డి నీ డూప్ షాట్ చూడలేదు కాబట్టి నువ్వు పోయి అక్కడికి పోయి గోవర్ధన్ రెడ్డి ఇంటి ముందు సైరన్ మోగటం లేదు, గోవర్ధన్ రెడ్డి ఇంటి ముందు సెల్యూట్లు కొట్టడం లేదు, గోవర్ధన్ రెడ్డి ఇంటి ముందు కాంట్రాక్టర్లు రావడం లేదు, గోవర్ధన్ రెడ్డి ఇంటి ముందు వీళ్ళందరూ రాలేదంటే నా ఇంటి ముందు రారు శ్రీధర్ రెడ్డి. ఎవడన్నా కాంట్రాక్టర్ వస్తే నెల్లూరు రూరల్ టీడీపీ కార్యాలయం ముందు ఉంటాడు, ఎవడన్నా వ్యాపారస్తుడు వస్తే నెల్లూరు రూరల్ టీడీపీ కార్యాలయం ముందు ఉంటాడు, ఎవడన్నా లేఅవుట్ వేసాడు వస్తే నెల్లూరు రూరల్ టీడీపీ కార్యాలయం ముందు ఉంటారు. నా దగ్గరికి వాళ్ళు రారు శ్రీధర్ రెడ్డి, డూప్ షాట్ శ్రీధర్ రెడ్డి నా దగ్గరికి రారు. వాళ్ళు నా దగ్గరికి ఎవడన్నా వస్తే నా దగ్గరికి వచ్చేది ఎవరంటే ఎవడన్నా సమస్యలో ఉండేటువంటి ప్రజలు వస్తారు. ఈ దొంగ సోమిరెడ్డి లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు వంతబాడి రేపేదో నాకేం సహకారం అందిస్తాడనేటువంటి ఆలోచన చేయడం కాదు. మీకు ధైర్యం ఉంటే, నేను మరలా సవాల్ విసురుతున్నా, మీకు నిజంగా ధైర్యం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే జరిగినటువంటి అక్రమాల మీద ఎటువంటి దర్యాప్తు చేస్తారో చేయించండి. లేదా కలెక్టర్ ఎస్పీని తీసుకురండి, మేము కూడా వస్తాం. మాకు ఊరు తెలియకుండా దొంగతనంగా మీరు మాత్రమే పెట్టుకోవడం కాదు, అధికారులు ఉండాలి. అధికారులు ఉంటే ఏం జరిగింది అనేటువంటిది అధికారులు చెప్తారు, ఎందువల్ల వాళ్ళు రాలేదని చెప్తారు. మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు సమర్పిస్తాం, అక్కడ ఉన్నటువంటి ప్రజల అభిప్రాయాన్ని తీసుకోండి. అది కానీ పద్ధతి ఏమి లేకుండా మీరు అక్కడికి వెళ్ళి ఇక్కడ ఏమి జరగలేదని మీకు మీరు క్లీన్ చిట్ ఇచ్చుకునేది ఏంది?